హలో ఎవ్రీవన్. ప్రముఖ ఎన్టీపీసీ లిమిటెడ్ కంపెనీ నుంచి ఎలాంటి పరీక్ష లేకుండా, అదేవిధంగా అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేకుండా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆన్ ది స్పాట్లో మీకు జాబ్ సెలక్షన్ అయితే చేసుకుంటున్నారు. మీకు పర్ మంత్ జీతం 1,50,000 జీతం ఇస్తామనేసి నోటిఫికేషన్ వివరాలు అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్ డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్. సో ఈ న్యూస్ పేపర్లో మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అప్డేట్ అయితే వచ్చిందమ్మా. ఓకేనా, చూడండి 27th April May 2024 అన్నారు. సో ఇక్కడ 27th April అంటే ఏమిటంటే, సో నిన్న మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారమ్మా. ఓకేనా, సో మరి 3rd May 2024 ఈ డేట్ యొక్క మీనింగ్ ఏంటంటే, మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడానికి మే 3వ తేదీ వరకు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం అయితే లేదు. తర్వాత ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటే, సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఇలాంటి క్వాలిఫికేషన్ అయితే ఉండాలమ్మా. ఓకేనా, సో బీటెక్ లెవెల్ మీరు మైనింగ్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అనేసి నోటిఫికేషన్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మీకు కొంత ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అనేసి నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో అదేవిధంగా తర్వాత జాబ్ ప్రొఫైల్ ఏమిటి, సెలక్షన్ ఎలా చేస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటే, సో ఇక్కడ చూడండి అప్పర్ ఏజ్ లిమిట్ వివరాలు ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే 18 నుంచి 57 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో సో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, సో మళ్ళీ శాలరీ ఎంత ఇస్తున్నారంటే ఇక్కడ మనకి ఎసెన్షియల్ శాలరీ అనేది ఇక్కడ 1,50,000 నుంచి మీకు 3 లక్షల వరకు శాలరీ ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఓకేనా, సో అదేవిధంగా వీళ్ళు ఇచ్చేటువంటి శాలరీ ఒకటే కాకుండా మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ అంటే పిఆర్పి అలవెన్సెస్ అనేసి, మెడికల్ ఫ్యాకల్టీ అలవెన్సెస్ అనేసి, హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అనేసి, డిఏ అలవెన్సెస్ అనేసి ఈ విధమైన అలవెన్సెస్ అయితే ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కేవలం ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలు. ఓకేనా, సో మరి ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే మన ఏపీ, తెలంగాణ ఇది మనకి సెంట్రల్ అమ్మ, కాబట్టి మన ఇండియా నుంచి ఎవరైనా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళు ఓన్లీ ఇండియన్ నేషనల్ ఎలిజిబుల్ టు అప్లై అన్నారు, కాబట్టి మీరు ఓన్లీ ఇండియన్ నేషనల్ సిటిజన్ అయితే సరిపోతుంది. సో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏమిటి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటే, సో ఇక్కడ మీరు గమనించండి హౌ టు అప్లై అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే మెన్షన్ చేశారమ్మా. ఓకేనా, సో మీకు ఏప్రిల్ 12వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. మే 3వ తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎలాంటి ఫీజెస్ కూడా చెల్లించవలసిన అవసరం అయితే లేదు. సో మనకి అఫీషియల్ యొక్క అప్లై లింక్ అనేది ఇదమ్మా. ఓకేనా, సో మీకు అప్లై లింక్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు అక్కడ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకు అప్లై లింక్ ఉంది, 2 లింకులు ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో ఇది నోటిఫికేషన్ వల్ల ఇది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అప్డేట్ అయితే వచ్చింది. సో మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి డైరెక్ట్ ఇంకొకసారి చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.